హలో గాయ్స్, ఈ వీడియోలో నేనైతే చికెన్ ఫ్రై అయితే చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నా స్టైల్లో ఈ ఫ్రై అయితే ఎలా చేశానో మీ అందరి కోసం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. పెద్ద టీ స్పూన్ పెద్ద స్పూన్స్ అనుకోండి, కర్రీ స్పూన్స్. ఆయిల్ 2 ఆనియన్స్ బాగా చాప్ చేసుకొని, ఇంకా 4 to 5 పచ్చిమిరపకాయలు మధ్య సన్నగా చీల్చుకొని, ఇలా 2 to 3 బే లీవ్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్లీ నూరిందనమాట. ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం స్మెల్ పోయిన తర్వాత మనం ఇందాక ఏదైతే చికెన్ తీసుకున్నామో ఆ చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్డ్ కోసం దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా చికెన్ చూసారు కదా, ఎంత నీట్గా ఇలా వాష్ చేసుకొని ఇలా ఒక లైట్గా ఇది పసుపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుని అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి, కొంచెం మరీ పీసెస్కి పడితే బాగుంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట. సో ఇలా ఒక సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు ఇలా మగ్గించుకోవాలి. మనకి ఎసరంతా వస్తుంది కాబట్టి. సో ఇంకా ఇలా ఎవ్రీ 5 minutes ఒకసారి అంటే ఒక 10 minutes వరకు ఇలా చూసారు కదా, మనకి వాటర్ ఎసరంతా పోయి ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకొక 5 minutes అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇంకా మనకి ఇలా ఆయిల్ అయితే ఎప్పుడు తేలుతుందో అప్పుడు మనము కారం అయితే వేసేసుకోవాలి. కారం ఇక్కడ నేను 2 tables అయితే పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చూడండి, కారం అనేది మీ ఆప్షన్ సరిపడా వేసుకోవడం అనేది నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా నీట్గా ఒక 5 minutes మళ్ళీ మగ్గిన తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం 1.5 tablespoon ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాం ఇక్కడ. చూసారు కదా, కలర్ చూడడానికి ఇలా ఎంత క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి మనకి, డెలీషియస్గా అనిపిస్తుంది కదా. సో ఇంక ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఇంకా మంచి కొత్తిమీర అలా చాప్ చేసుకొని ఇలా చేసుకొని ఇంకా ధనియాల పొడి ఫైనల్గా వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఉంటే వేడి వేడిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మనకు వర్షాకాలంలో ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇలాంటివి తినాలని క్రేవింగ్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అందరూ డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే నా స్టైల్లో నాకు నచ్చింది మీకు చూపిస్తున్నాను. ఈజీగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో అంటారు కదా. సో అందరూ టేస్ట్ చేసి కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.